పిల్లల కన్నా 200 పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ ఎవరైనా కనపడితే నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000. తర్వాత అదే ఇంట్లో ఆ చిన్న పిల్లల వాళ్ళ అమ్మల అమ్మ అంటే వాళ్ళ అత్త కానీ ఆ చిన్నపిల్లల అమ్మమ్మలు అంటే ఆ తల్లికి అత్తలు కానీ ఆ తల్లికి అమ్మలు కానీ వాళ్ళు వస్తే మీ వయసు 40 మీ వయసు 50 ఏళ్ళు కాబట్టి మీకు 48,000. తర్వాత ఆ ఇంట్లో ఏదో 20 ఏళ్ళ పిల్లడు బయటకు వస్తే నీకు 36,000. ఆ ఇంట్లో నుంచి రైతు వచ్చినాడు అనుకోవడం కండబా కప్పుకొని నీకు అన్నదాత సుఖీబాబా 20,000 పిఎం కిసాన్ ఇచ్చేది కాక అని మళ్ళీ చెప్తాం. అట్లా ఇంట్లో ఎవడు కనపడినా కానీ ఎవరిని వదిలిపెట్టలే. 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 48,000 దాకా ఇంట్లో ఎవడు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్పి బాండ్లు కూడా ఈ మాదిరిగా ఇచ్చినారు. రైట్, నెక్స్ట్ బామ్మ. ఇప్పుడు నేను అడుగుతాను, సూపర్ 6 ప్లే చేయ ఒకసారి. ఇప్పుడు ఈ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇంకా బాండ్లు చూసినారు, అన్ని చూసినారు కదా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళ మహిళలు ఇప్పుడు ప్లే చేయకపోతే ఫస్ట్ ఇవన్నీ ఇందాం. ఫస్ట్ ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. జగన్ ఇచ్చేటివే కాక అదనపుగా నేను ఇచ్చేటి అన్ని కూడా ఇస్తానని కూడా చెప్పినాడు. కానీ ముందు బామ్మ నెక్స్ట్. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా ఇప్పుడు ఇచ్చేది కాక తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇచ్చేది కాక క్లియర్గా చెప్పినాడు కదా, ఇప్పుడు ఇచ్చేది కాక 20,000. నెక్స్ట్ బా. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి కట్టింగ్ లేవు, ఆంక్షలు లేవు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000. కానీ నెక్స్ట్ 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమో నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు, నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ ఇవ్వచ్చు అని క్లియర్గా చెప్తాను. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి, దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. నెలకు 1,500 మీ అకౌంట్ లో వేస్తాం. నెక్స్ట్. ఇప్పుడు హామీ ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3,000 రూపాయలు ఇస్తాం తెలుగుదేశం పార్టీ. అడుగుతాను నేను, 18 ఏళ్ళు నిండిన వయసు, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ నెలకు 1,500, ఏడాదికి 18,000 అన్నావు. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసి అడుగులు వేస్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పిన హామీ, నువ్విచ్చిన హామీ, 18 ఏళ్ళు నిండిన సూపర్ 6లో హామీ, సూపర్ 7లో హామీ, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు, ఏడాదికి 18,000 ఇస్తానన్నావు. ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు తల్లికి వందనం కింద, ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్లకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.